నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మా తినాలండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి, కార్పొరేట్ కంపెనీకి మామూలు కంపెనీకి తేడా ఏంటి. యాక్చువల్గా కార్పొరేట్ అంటే రేట్ అనేది ఎక్కువ ఉండాల్సిందండి, తప్పదు. అంటే కార్పొరేట్లో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. అలాగే మిడిల్ క్లాస్లో కూడా మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. దానికి క్లారిటీ చెప్తాను. ఏదైనా సరే కార్పొరేట్ అన్నాక రేటు పెంచి ఇవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒక్క వర్క్ని మన చిన్నప్పుడు పరమానంద శిష్యుల కథలో వింటాం కదండి. ఒక గుండు సూది తీసుకురామంటే 10 మంది శిష్యులు ఉంటే ఎట్లా తీసుకెళ్లాలో తెలియక ఒక చెట్టుకి ఆ గుండు సూది గుచ్చుకొని 10 మంది కలిసి మోసుకెళ్తారు. అట్లాగే కార్పొరేట్ స్టైల్ అంతా అలాగే ఉంటుంది. కానీ తప్పదు, మరి వాళ్ళన్న లోకంలో తప్పదు. ఒక ఇంగ్లీష్ మెడిసిన్ అంటే కార్పొరేట్ ఒక విధంగా చెప్పండి, ఆయుర్వేద మెడిసిన్ అంటే మిడిల్ క్లాస్. ఆ ఇంగ్లీష్ మందులో మంచి చెడు ఎలా అయితే ఉందో సేమ్ అంతే ఇక్కడ కూడా. ఎందుకు జరుగుతుంది ఇలా, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి, మా పరుపులకు కూడా దీనికి క్లారిటీగా చెప్తాను. కార్పొరేట్ కంపెనీ అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రైస్ ఎక్కువ ఉంటుందండి. రెండోది దాంట్లో రా మెటీరియల్ తక్కువ ఉండిద్ది, టెక్నాలజీకి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాపిల్ ఫోన్, ఐఫోనే ఉంది. ఐఫోను 1,50,000 1,25,000 కొత్త మోడల్ వస్తే ఇంకా ఎక్కువ రేటు కూడా తీసుకుంటారు మెమరీ జీబీని బట్టి. ఈ కాటా పెడితే ఎంత ఉంటుంది, 125 గ్రాములు ఉంటుంది. అంటే కిలో ఎంత పెట్టుకుంటున్నారు, గ్రాము 1000 రూపాయలు పెట్టుకుంటున్నారు. దీంట్లో ఏమైనా బంగారం వాడా, వజ్రాలు వాడా, వెండి వాడా, ఏం వాడినా ఇనువేగా ఉంది. కానీ మొత్తం డబ్బులంతా ఈ కాటా పెట్టుకుని 125 గ్రాములని కాటాకి వేసుకుంటే 12 రూపాయలు వస్తాయి, మహా వస్తాయి. కానీ 1,25,000 పెట్టి ఎందుకు కొన్నాము అంటే టెక్నాలజీ, అంతా టెక్నాలజీ. కార్పొరేట్ అంతా సెక్యూర్డ్గా ఉంచి, దాంట్లో ఉన్న టెక్నాలజీ అంతా సీక్రెట్గా ఉంచి మన దగ్గర 1,25,000 తీసుకుంటున్నాడు. ఇదే ఐఫోన్ లాంటిదే ఇంగ్లీష్ మెడిసిన్. ఒక స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాలుకి దురద వస్తే పగల ఒక ఆయింట్మెంట్, నైట్ ఒక ఆయింట్మెంట్, పొద్దున ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్, మళ్ళీ గ్యాస్ రాకుండా ఇంకో ట్యాబ్లెట్ 5 ఇస్తాడు. అది ఎందుకు వచ్చిందో చెప్పరు, ఎప్పటికి తగ్గిద్దో చెప్పరు, దీనికి రెమెడీ ఏంటో చెప్పరు. చూడండి ఎంత అద్భుతమో. ఒక 5,000 బిల్లు అయింది ఏ దురదకి. అదే ఆయుర్వేదంలో వేప నూనె, మన మంత్రి రాజు గారు వేప నూనె రాసుకొని తగ్గిపోద్ది అని చెబుతాడు. 5 రూపాయలు దొరికిద్ది అదే వేప నూనె. ఆయనకి రూపాయి ఇవ్వం. సపోజ్ రాజుగారికి ఏమంటే ఒక 5,000 ఫీజు ఇవ్వండి అన్నాడు అనుకో, ఎందుకంటే వేపనం చెప్పినందుకు 5,000 ఇవ్వాలని అంటావు. సరే అండి, ఆయన నమస్కారం పెడతాడు వీక్. వేపనం దగ్గరికి వెళ్తా, వేపనం 500 అన్నాడు అనుకో, 500 ఎందుకు తక్కువలేదు, మా ఇంట్లో వేప చెట్టు ఉంది పిసుక్కొని రాసుకుంటాను, 5 రూపాయలతో అయిపోతుంది అంటాడు. ఏమైతే రాను మంత్రి సత్యనారాయణ రాజు గారు లాంటి వాళ్ళు ఉండరు, ఈ వేపను నమ్మేవాళ్ళు ఉండరు. అప్పుడేమైంది, మళ్ళీ కార్పొరేట్ ఇంగ్లీష్ మందులకి వెళ్తా, ఆ రాసి ఇచ్చిన మందులు వాడతారు. జీవితకాలం మందు బెళ్ళు, టానిక్లు, ఆయింట్మెంట్లు, మందు బెళ్ళు మింగుతానే ఉండాలి, పూసుకుంటానే ఉండాలి. ఫస్ట్ ఇంత వచ్చింది, జాన్ వచ్చింది, రాసుకున్నాక మోరైద్ది, మళ్ళీ రాసుకున్నాక బారైద్ది, ఒళ్ళంతా వచ్చింది. తగ్గదు, ఎందుకంటే రెమెడీ చెప్పడు కదా ఆయన. ఇది ఎందుకు వచ్చిందో చెప్పడు, ఇలా ఎప్పటికి పోయిద్దో చెప్పడు, దీనికి ఏం తినొచ్చు ఏం తినకూడదో చెప్పడు. మన ఆయుర్వేదం డాక్టర్ రూపాయి ఏమో మొత్తం చెప్పించుకుంటాం, అడిగితే డబ్బులు, వంకాయ తినద్దు అంటాడు, దానికి డబ్బులు ఇవ్వాలా అంటావు. అంటే రెమెడీ చెబితే డబ్బులు ఇవ్వాలని అడిగితే, వ్యాపారం చెప్పిందా డబ్బులు ఇవ్వాలంటే, నువ్వులను రాసుకోండి, కలబంద రాసుకోండి అంటే నీకు డబ్బులు ఇవ్వాలా అంటావు. అమ్మేవాడికి డబ్బులు ఇవ్వో, చెప్పినవాడికి డబ్బులు ఇవ్వో. అప్పుడు ఏమైంది, వీళ్ళందరూ వీళ్ళు బతకాలి కదా, మరి వాళ్ళకి ఏమైనా చందా ఇచ్చావా ఇవ్వో. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఏమైనా 10 మందికి ఏమన్నా షేర్ చేసి డెవలప్ చేసావా, అది చెయ్యవు. ఈ షాప్ వాడి దగ్గరికి వాడు బాగా ఉందిలే, వేపనం తగ్గింది, సరే ముందు తగ్గలేదు, వేపనం రాసుకున్నావు తగ్గింది, వెళ్ళిపోయి ఆ షాప్ ఆయనకి ఏదైనా కండవా కప్పి, అయ్యా నీ మందు వాడాను ఆయన, 5 రూపాయలు వేపనుంది నాకు తగ్గింది నాయన అని చెప్పి చేస్తావా, చేయవు. అప్పుడేమైంది, కార్పొరేట్ అయితే రాజ్యం. అందుకని నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, పరుపుల్లో కూడా అలాగే ఉంది, కార్పొరేట్ అయితే రాజ్యం. కార్పొరేట్ కంపెనీలు మొత్తం కూడా ఏం చేస్తున్నాయి, ఈపీ షీట్ పరుపు తీసుకొచ్చారు. అంటే ప్లాస్టిక్ గోతం అండి, కిలో 125 రూపాయలు పడేది. ఆ గోతాలతో ఈపీ షీట్ తయారు చేశారు. దానికి మంచి అందమైన కవర్ తొడిగారు, ఎర్రటి బులుగు గ్రీన్ రంగులు వేస్తున్నారు. స్టార్ హీరో 100 సెంచరీ కొట్టిన క్రికెటర్ని తీసుకొచ్చి వాడు బొమ్మ అతికిస్తున్నారు, దానిపైన వాడికి 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. పరుపు మీద పనుకొని నిద్ర పట్టిద్దని చెప్పమంటున్నాడు. చక్కగా తీసుకొస్తున్నారు, షోరూమ్లకు వస్తున్నారు. ఒక షోరూమ్కి 5 లక్షల నుంచి 50 లక్షలు షోరూమ్లు అద్దెకి తీసుకుంటున్నారు. దాంట్లో పెడుతున్నారు, హీరో బొమ్మ పెడుతున్నారు, మీరు అందరు లోపలికి వెళ్తున్నారు. కవర్ బాగుంది, పెద్ద కంపెనీ, కార్పొరేట్ కంపెనీ, కొనేస్తాడు. ఇంటికి తీసుకొచ్చి పనుకుంటాడు, నడువు నొప్పి వచ్చింది. వాడేమనుకుంటాడు, పరుపు వల్ల నడువు నొప్పి వచ్చింది తెలుసుకున్నా 10 ఏళ్ళు పట్టిద్ది దాడికి. ఈ లోపు ఏం చేస్తాడు, ఆర్థోపెడిక్ బెడ్ అని చెప్పి వీడియో ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఇప్పుడు 50,000 పెట్టుకున్నది 1,00,000 రూపాయలు పెట్టుకోనాలి, లేదా 2 లక్షలు పెట్టి కొనాలి. అంత పచ్చి మోసం. ఏంది, సింపుల్ లాజిక్. గట్టి పరుపు మీద పనుకోండి, డబ్బులు ఉంటే లాటెక్స్ వేసుకోండి, డబ్బులు లేకపోతే రీబాండెడ్ వేసుకోండి అని చిన్న లాజిక్ చెప్తున్నా. షీట్లు
మా వెబ్సైట్ ఉంది, షీట్లు అమ్ముతున్నాము. షీట్లు కానీ షీట్లు కొనుక్కోండి, పరుపులు కానీ పరుపులు కొనుక్కోండి, స్టిచ్చింగ్ బెడ్ కానీ స్టిచ్చింగ్ బెడ్ కొనుక్కోండి, మొత్తం లాటెక్స్ కానీ మొత్తం లాటెక్స్ తీసుకోండి, యాక్సిరీస్తో కానీ యాక్సిరీస్ తీసుకోండి. ఇన్ని రకాల ఆప్షన్లు పెట్టాము. పరుపులు 1000 రకాల ఆప్షన్లు పెట్టాం. సింపుల్గా అయిపోయింది అసలు. మీ పాత పరుపుని కొత్త పరుపు చేసుకొని చాలా. ఇప్పుడు మీకు నేను ఇది ఎందుకు చెప్పొచ్చా అంటే, మేమంతా కార్పొరేట్ స్టైల్లో చేస్తున్నాం. ఎట్లా? కార్పొరేట్ స్టైల్లో మామూలు కంపెనీలో కూడా ఆ విధంగా చేస్తున్నాం. ఎందుకు? మీకు కావాల్సిన సర్వీసు వెబ్సైట్ ఇస్తున్నాం, జెన్యూన్గా ఇస్తున్నాం. టెలికాలర్ సిస్టమ్ పెట్టాం. వెబ్సైట్ పెట్టడం అంటే కార్పొరేట్, టెలికాలర్ సిస్టమ్ పెట్టడం అంటే కార్పొరేట్. కానీ ఎక్కడ మేము మోసం చేయట్లా. ఆయుర్వేద మెడిసిన్ని తీసుకొచ్చి కార్పొరేట్ స్టైల్లో తీసుకొచ్చాం. ఇది ఎలా సాధ్యమైంది? మా పిల్లల వల్ల సాధ్యమైంది. మా పిల్లల చేత చదువుకుంటా వెబ్సైట్లు, యాప్లు, యూట్యూబ్లు ఇవన్నీ పెట్టించి వాళ్ళ చేత ఇవన్నీ చేపించి మీకు అందుబాటులో అందిస్తున్నాం. ఇదే నేను కార్పొరేట్ స్టైల్లో చేయాలంటే వెబ్సైట్ మెయింటైన్ చేయడానికి నెలకి కనీసం 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. యూట్యూబ్లో వీడియోస్ ఇవన్నీ టెలికాస్ట్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మా 9 ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇవన్నీ చేయాలంటే నెలకి కనీసం తక్కువలో తక్కువ 25-30 లక్షలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఎవరి దగ్గర తీసుకురావాలి? మేమే యాప్ తీసుకొచ్చి మంచి పరుపుని, తక్కువ పరుపుని, లాటెక్స్ షీట్ ఉందండి, 6 షీటు. షీట్ కొనుక్కెళ్ళండి, 20,000కి 2 షీట్లు ఇస్తున్నాం, ఒకటికొకటి. పరుపుల కంపెనీలో తీసుకెళ్తున్నారు, చిన్న చిన్న షోరూంలో తీసుకెళ్ళి పరుపులు చేసుకుంటున్నారు. మీకు అవన్నీ మాకు తెలియదు అంటారా? హోమ్ మేకింగ్ బెడ్ ఉంది, స్టిచ్చింగ్ బెడ్లు, అన్ని రకాల ఆప్షన్లు ఉన్నాయండి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అంటే కార్పొరేట్ స్టైల్లో జనరల్గా చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరికండి. ఆయుర్వేదాన్ని కార్పొరేట్ చేయటం ఎట్లా అనేది ఒక విధంగా నేను కూడా చేస్తుంది. ఆయుర్వేదమే నేచురల్ ప్రొడక్టు, ఆర్గానిక్, జనానికి సొల్యూషను. కార్పొరేట్ స్టైల్లో చేస్తున్నాం. వెబ్సైట్లు పెట్టి మోసం లేదు. ఎక్కడ ఫిక్స్డ్, ఎక్కడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా అయితే ఉండే దాని ప్రకారం వస్తుంది. మమ్మల్ని ఎన్ని రకాలుగా రకరకాల కంపెనీలు రకరకాలుగా ఇబ్బంది పెట్టినా మేము ఎక్కడ సిస్టమ్ మారలేదు. జెన్యూన్గా అసలు ఇంతమటికి మీరు ఎవరైనా సరే, ప్రపంచంలో ఎన్నో వెబ్సైట్లు ఉంటాయి, ఇంత జెన్యూన్గా పరుపు కాటా వేసి కొనుక్కోండి అని చెప్పిన వాడిని ఒక్కడన్నా చూపించారా? మనం ఒక్కళ్ళే చెప్పాం. లోపల ఏముందో చెప్పిన వాళ్ళు ఎవరున్నారో మనం ఒక్కళ్ళే చెప్పి పరుపు చించి చూపించాం. ఎన్నో రకాలుగా ఎడ్యుకేట్ చేసాం. నా స్లోగన్ ఒకటే అండి, పరుపు మేలుకొని కొంటే నిద్రపోతారు, నిద్రపోతూ కొంటే మేలుకొని ఉంటారు. ఆ స్లోగన్తో వెబ్సైట్లో తీసుకొచ్చి జనాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి, మా వెబ్సైట్లోకి చూడండి, 1 గంట టైం స్పెండ్ చేయండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా నిద్రపోండి. మా పరుపు పేపర్ మీద రాసుకోండి, ఎంత డెన్సిటీ ఇస్తున్నా, ఏం యాక్సరీస్ ఇస్తున్నా, ఏ మెటీరియల్ ఏంటి అన్నీ రాసుకోండి. మీరు ఒక గైడ్ చేసుకోండి. మీ ఊర్లో వెళ్ళండి, హైదరాబాద్ అయితే హైదరాబాద్, వైజాగ్ అయితే భీమవరం, ఎక్కడైతే వెళ్ళండి, షాపులకి వెళ్ళండి, మేము అడిగిన ప్రిస్క్రిప్షన్ చూపించండి. నేను ఇందా చెప్పాను వేప నూనె, నువ్వుల నూనె అని, అదే అడగండి, ఇది చూపించండి. ఇది ప్రాబ్లంకి తగ్గిద్దంట కదండి, ఇది ఉందా మీ దగ్గర అని అడగండి. అది ఉంది, మా రేటు, మా క్వాలిటీ, మా డెన్సిటీలు, మా సర్వీస్ ఇచ్చారా? అక్కడ కొనుక్కోండి. అక్కడ లేదా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మాది బిజినెస్ కాదండి, మాది సర్వీస్ కమ్ బిజినెస్, వ్యాపారమే. కానీ దాంట్లో కొద్ది సర్వీస్ని కూడా జోడించాం అనమాట. మనం కస్టమర్కి నిద్రని వరంగా ఇవ్వటం కోసం వరం లాటెక్స్ తయారు చేసామండి. దేవుడు మనకి ఫ్రీగా ఇచ్చాడు నిద్ర అనేది. దేవుడు ఫ్రీగా ఇచ్చిన నిద్రని, అది ఒక మన మనిషికి లభించిన వరం అండి. నిద్ర వరంగా ఇచ్చినప్పుడు వరం లాటెక్స్ తోటి నిద్ర పెట్టాలి దాన్ని. అది నా ఫిలాసఫీ. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే బీ ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా మీరు పరుపు బుక్ చేసుకోండి. జెన్యూన్గా మీ పరుపు మీ ఇంటికి వచ్చింది. ప్రతి ఆదివారం 5 to 6 లైవ్ ఉంటుందండి. మీరు ఏ డౌట్ ఉన్నా క్లారిటీగా ఆన్సర్ ఇస్తాను. మా టెలికాలర్స్ రోజు అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటా కోరుకుంటూ అందరికీ నమస్కారం.